సో మీరు చెన్నైలో ఉండేటప్పుడు ఒక తమిళ సినిమా చేశారు. అక్కడ ఎంజీఆర్ గారు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా అంటే వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది సార్ మీకు తమిళ వాళ్ళతోని? వాళ్ళతో యాక్ట్ చేయలేదు కానీ అనంతముల అనుబంధం సినిమా షూటింగ్కి వచ్చేసి ఫస్ట్ క్లాప్ కొట్టింది ఆయనే. సినిమా సక్సెస్ అయిన తర్వాత 100 days ఫంక్షన్ షీల్డ్లు ఇచ్చింది ఆయనే. అంటే రామారావు గారు ఎంజీఆర్ గారు బాగా క్లోజ్గా ఉండేవారు. అలాగే నాగేశ్వరరావు గారు శివాజీ గారు బాగా క్లోజ్గా ఉండేవారు. బహుశా వాళ్ళ ఇమేజ్లు కూడా దానికి ఆ విధంగా దోహదపడి ఉంటాయండి. ఇక్కడ రామారావు గారికి ఎలాంటి ఇమేజో అక్కడ ఎంజీఆర్ గారికి అలాంటి ఇమేజ్ కదా సార్. ఆ రోజునైతే మొదటి రోజున నా మీద బాలకృష్ణ గారి మీదను రామారావు గారి మీద ఎంజీఆర్ గారు వచ్చి క్లాప్ కొట్టి ఫస్ట్ షాట్ తీశారు. ఇక అసలు అది చూసి మురిసిపోయాను నేను. అలాగే సినిమా సక్సెస్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి షీల్డ్ ఇచ్చి చాలా ఫస్ట్ షీల్డ్ నేను అందుకున్న మొట్టమొదటి షీల్డ్ అన్నదమ్ముల అనుబంధం. అలాగే మీరు అందుకున్న మొట్టమొదటి నంది ఏ సినిమాకండి? ఓ తండ్రి తీర్పు. ఓ తండ్రి తీర్పు. అందులో తండ్రి క్యారెక్టర్ కదా సార్ మీది. పిల్లల మీద వాళ్ళ చాలా బాగుంటుందండి సినిమా కూడా. ఒక డిఫరెంట్ ఒక మాకు అది బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు. రివల్యూషనరీ పాయింట్ కదా సార్. ఉన్నది బాగా చాలా సక్సెస్. ఎంత సక్సెస్ అయిందంటే ఆ సినిమా ఆడేటప్పుడు థియేటర్స్కి వెళ్తే ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఒక పెద్ద ఆవిడ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి కావలించుకొని నాన్న నా కథ తీసావు నాన్న, నా కొడుకులు కూడా ఇలాగే చేస్తాను నాన్న అంటే చెప్పి ఏడుస్తుంటే అంటే పీపుల్ చాలామంది చూసి ఫీల్ అయ్యేటటువంటి సినిమా అది. దాని తగ్గట్టు బాగా ఎమోషనల్గా ఉంటుంది. పాటలు అవన్నీ బాగా చేసాం, బాగా పెద్ద హిట్ అయింది. మీరు తీసుకున్న మొట్టమొదటి నంది అది. ఇంకా తర్వాత నందులు చాలా వచ్చాయి కదా సార్. అందులో నటుడిగా వచ్చినవి ఎక్కువ అండి, నిర్మాతగా వచ్చినవి ఎక్కువ? రెండు ఉన్నాయండి, బట్ నటుడిగానే ఎక్కువ వచ్చింది. నిర్మాతగా మీరు నిర్మాతగా అది అయిన తర్వాత రాజేశ్వరి కళ్యాణం అని ఒకటి తీసామండి, దానికి వచ్చినాయి. తర్వాత శ్రావణ మేఘాలు అని చేసాం, దానికి వచ్చినాయి. 3 సినిమాలకు వచ్చినాయి సినిమాలుగా. సార్ మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు బహుశా మోహన్ బాబు గారు కూడా మీ కాంటెంపరీ అనుకుంటా కదండి? అంటే నాకంటే ఒక 3 ఏళ్ళు జూనియర్. నేను ఎందుకు అడుగుతున్నానంటే దాసరి గారి క్యాంప్లో మీరు ఆయన ఇద్దరు ఉండేవారు. దాసరి గారు మిమ్మల్ని ఎలా హీరోగా నిలబెట్టారో ఆయన కూడా అలాగే హీరోగా నిలబెట్టారు, అంతే కదండి? ఆల్మోస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసిందే మోహన్ బాబుని. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది దాసరి గారు కాకపోయినా నన్ను నిలబెట్టింది దాసరి గారు. సో ఎప్పుడైనా అంటే చిన్న పోటీతత్వం ఏమైనా మీకు ఏమైనా అంటే దాసరి గారి క్యాంపుల నుంచి వచ్చిన మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉండేదే సార్? పోటీతత్వం ఇప్పుడు ఉండేది కాదండి. మీకు ఏ హీరోతోనూ పోటీతత్వం లేదు సార్? అస్సలు లేదు. అందరితో బాగుండేవాడిని. అందరు హీరోల పక్కన సెకండ్ హీరోగా వేసాను. నాతో యాక్ట్ చేయడానికి వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉండేవారు. సోమన్ బాబు గారు అయితే అమితంగా ప్రేమించేవారు. నాగేశ్వరరావు అట్లాగే. కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో కూడా 3-4 సినిమాలు చేశాను. అమర్దీపం, మన ఊరు పాండవులు, ఇంకా స్నేహం మేరా జీవితం, ఇట్లా కొన్ని సినిమాలు చేశాను ఆయనతో కూడా. కృష్ణ గారితోనే ఒక విధంగా చెప్పాలంటే తక్కువ చేశాను. ఒక 3 సినిమాలు ఏమైనా చేశాను కృష్ణ గారితో. విజయ నిర్మల గారితో చేశాను మళ్ళీ ఆవిడ బ్యానర్ మీద, విజయకృష్ణ బ్యానర్ మీద. సార్ కృష్ణ గారు మీరు ఫ్రెండ్స్ కదండి, ఏకవచనంతో పిలుచుకుంటారండి? పిలుచుకోవచ్చు కానీ నేనే అవాయిడ్ చేశాను. చిన్నప్పుడు ఎరా అంటే ఎరాయే, ఎరా ఎరా నువ్వు నేను అన్నట్టే ఉండేవాళ్ళం. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చినప్పటికీ అతను పెద్ద హీరో అయిపోయాడు. వచ్చి పాత మనతో పరిచయం ఉంది కదా అని ఎరా అంటాం బాగోదు కదా, ఏమండి అనేవాడిని. అనేవాడు, ఏంటంట పిలుతాడు. లేదులేండి పద్ధతి అది. తర్వాతకి అది అలవాటైపోయింది ఆయనకి నాకు. సార్ మీ సినీ ప్రయాణంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ లేవండి. అంటే ఇలాంటి ఇందాక జై చిత్ర గారు ఇలాంటి అలాంటి 1-2 ఇన్సిడెంట్సే తప్పండి. అదర్వైజ్ నా మీద ఎక్కడా విమర్శ రాలా. ఏ నిర్మాత మురళీమోహన్ మూలంగా మా షూటింగ్ లేట్ అయ్యి దెబ్బతిన్నాము అనే మాట కానీ ఎప్పుడూ ఉండేవి అది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ కష్టాలు నాకు కూడా తెలుసు కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్గా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి, డబ్బులు తీసుకోకుండా చేసి కూడా. అలాగే కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారండి. కృష్ణ గారులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన హీరోగా పెట్టి సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లు కనపడరు, సిగ్గుపడిపోతారు. అప్పుడు కృష్ణ గారు వాళ్ళని పిలిపించేవాడు. ఏమయ్యా సినిమా పోతే కనపడవా, రావా? ఏం కనపడండి, ఏం చేయండి, ఇంకో సినిమా చేసుకో, నేను డేట్లు ఇస్తాను, మొదలు పెడదు అన్నాడు. ఏం మొదలు పెడతాను సార్, కొబ్బరికాయ కొట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. నీకెందుకు అయ్యా డబ్బులు సగం వదిలి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి, ఫైనాన్స్ని పిలిచి ఫైనాన్స్ దగ్గర నుంచి ఇప్పించి, ఈయనే సబ్జెక్ట్ దగ్గరుండి ఫైనలైజ్ చేసి, టెక్నీషియన్లందరినీ ఈయనే ఫైనలైజ్ చేసి ట్యాగ్ని
అలా చేసి ఆఖరిలో సినిమా రిలీజ్కి ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ పూర్తిగా కడితే కానీ రిలీజ్ కానిచ్చేవారు కదా. అలాంటిది ఏదైనా ఉంటే సందర్భంలో ఈయన సంతకం పెట్టేసి నాది గ్యారెంటీ అసలు ఆయన తర్వాతే ఆ విషయంలో మాత్రం కృష్ణ గారు చేసినంత ఇది ఆయన మంచితనమే ఆయన కాపాడింది. చాలామంది అనేవారు సార్ ఆయన బంధువులందరికీ ఒక పునరావాసంగా ఉండకే స్టూడియో పెట్టారని. బ్రదర్స్ వరకే కాకుండా బ్యానర్లు అందరూ కూడా చాలామంది వచ్చారు. బ్యాచ్ పద్మాలయ బ్యాచ్ అని వాళ్ళం మేము. అవునండి చాలామంది అనేవారండి అప్పట్లోనే పద్మాలయ గ్రూప్. సో బంధువులకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసి ఇదంతా అది చాలా అంటే ఒక స్టేచర్ ఉండే హీరో అట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా సార్. బోళాశంకరుడు అండి. బోళాశంకరుడు సార్. ఆయనకి కోపం ఎక్కువ రాదేమో కదండి మీకులాగే? కోపం రాదు ఆయనకు కూడా. తర్వాత సినిమా రిలీజ్ అవ్వగానే కృష్ణ గారు ఎలా ఉందండి సినిమా అంటే అద్భుతం బ్రహ్మాండంగా అదిరిపోయింది షో ఇది అనేవాడు. నిజంగానే అదిరిపోద్ది. మూడో రోజులు వెళ్ళినప్పుడు సార్ ఎలా ఉంది అంటే పడిపోయింది ఆశ. మళ్ళీ ఆయనే చెప్పేసాడు నిలబడలా పోయింది సినిమా అంటే అంత నిర్మోహటంగా చెప్పేవాడు. అదే ఒక రోజున దాసరి గారిని అడిగాను నేను, సినిమా పోయింది, సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది అని అందరికీ ప్రసాదాలకి అది చెబుతున్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగి, గురుగారు ఎందుకంటే పోయిందనే సంగతి మనకు తెలుసు కదా, మీరు పోయిందని చెప్పకుండా బ్రహ్మాండంగా ఆడుతుంది నేను ఎందుకు చెప్తున్నారండి అంటే, నేనే సినిమా పోయింది అని చెప్పాను అనుకో, అందరూ దాసరి గారే చెప్పారు ఇదేం చెప్పి అందరూ మోసేస్తారు, ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు, అందుకని నేను ఎప్పుడు కూడా ఆ సినిమా పోయింది అని నేను చెప్పను. బాగుంది, బాగానే ఆడుతుంది, కొంచెం కలెక్షన్ మధ్యలో డ్రాప్ అయినాయి కానీ ఇప్పుడు పికప్ అయినాయి, ఇలా చెప్పేవారు ఆయన. సో దాసరి గారితో మీ జర్నీ ఎన్ని సినిమాలు సార్ సాగింది? మోర్ దాన్ 40 అండి. అన్నీ ఆల్మోస్ట్ అన్ని హీరోగా కదా సార్? మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హీరోయే. కొన్ని ఇప్పుడు ఆయన హీరోగా చేసిన దాంట్లో నేను క్యారెక్టర్ లాగా చేయడం అట్లా ఉంది, ఎక్కువ హీరోలే. అలాగే కృష్ణరాజు గారితో యవ్వనం కాటేసింది అని ఆయన డైరెక్షన్లో చేశారు, దాంట్లో సెకండ్ హీరో చేశాను. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో సెకండ్ హీరో చేశాను ఆయన డైరెక్షన్లో. రామారావు గారి సినిమాల్లో చేశాను సెకండ్ హీరో. ఒక రోజున ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ను కలిసి నా దగ్గరికి వచ్చారు. వచ్చి, సార్ మేము సాయిబాబా గారి మీద ఒక పాట రికార్డ్ చేయించామండి, వేటూరు సుందరరామూర్తి గారు రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ½ అన్ అవర్ సాంగ్ అండి నాన్ స్టాప్గా, అందులో మీరు యాక్ట్ చేయాలండి అన్నారు. దాంట్లో నేనేం యాక్ట్ చేస్తాను అన్నా. కాదు సార్ చాలా బాగుంటుందండి, మంచి సాంగ్ అండి, నారాయణ గారు అని ఆయన డైరెక్టరు, ఆయన కూడా వచ్చి చాలా బాగుంటుందండి అది అన్నాడు. సరే చెప్పే పాట వినిపించారు, చాలా బాగుంది. అప్పుడు నేను ఒకటే చెప్పేదానికి, ఈ క్యారెక్టర్ ఈ పాటకి యాక్ట్ చేయాలంటే నాకు 1 నెల రోజులు టైం ఇవ్వండి, నేను ఇట్లా అవుట్డోర్కి వెళ్తున్నాను సినిమా షూటింగ్కి, నారాయణమూర్తి గారి షూటింగ్కి, ఈ 1 నెల రోజులు గెటప్ ఇస్తాను. అంటే సాయిబాబా గారి గెటప్లో యాక్ట్ చేయాలన్నారు? సాయిబాబా గారి గెటప్ కూడా సాయిబాబా గారి భక్తుడుగా. ఓకే. సాయిబాబా గారు వేరే అతను ఇచ్చాడు, భక్తుడు, సాయిబాబా గారి భక్తుడు. సాంగ్ అంతా అదే. ఆ 1 నెల రోజులు అక్కడ ఆ సినిమా కోసం గడ్డం పెంచాల్సి వచ్చింది, అది పెంచి తిరిగి వచ్చా. ఈ గెటప్ ఇది వచ్చిన తర్వాత అంటే గెడ్డని తీసుకొచ్చి అంటించి ఇది పెడితే బాగోదు, అందుకని ఈ గెటప్తో చేసాం. న్యాయంగా 6 నిమిషాలు సాంగ్ చేయాలంటే 3 రోజులు 4 రోజులు పడుతుంది. అరగంట సేపు సాంగ్ అండి, ఇది 2 డేస్లో అయిపోయింది. ½ అన్ అవర్ సాంగు అంటే నాకు ఆ రోజు ఏమనిపించిందంటే, బాబా గారు నన్ను ఆవహించాడని ఫీలింగ్ నాకు జనరల్గా పాట ఒక బట్ట నోటికి రాదు నాకు, లిప్ ఉంటే హిప్ ఉండదు, హిప్ ఉంటే లిప్ ఉండదు అన్నట్టుగా ఉండేది. ఈ పాట అసలు సెకండ్ టేక్ అనేది రాకుండా టక చేసేవాడు 2 రోజుల్లో. చేసిన తర్వాత ఎడిట్ చేశారు, ఇది చేశారు. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ఫోన్లు చెప్పడానికి లేదు. అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి, మేము విన్నామండి ఆ పాట మాకు కావాలండి, ఒక క్యాసెట్ పంపిస్తారా, ఒక సీడీ పంపిస్తారా అని ఫోన్లు. ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఎలక్షన్కి ఉన్నప్పుడు, అది ఆ ఊళ్ళు విలేజెస్కి వెళ్తే, సార్ మీ సినిమా ఏదో ఆ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది అని చెప్తారు అనుకుంటే, సినిమాల సంగతి కాదు కానండి, మీ సద్గురు స్తోత్రం సాయిబాబా గారి సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. Hospitality industry is a people-liked industry. It gives me the license to be creative and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Visakhapatnam.